విలువలు, ఎథిక్స్, మారల్స్ అన్న పదాలే లేవు. నిజానికి ఒక నాయకుడు మంచివాడైతే అనుసరించే వాళ్ళు మంచి మార్గంలో నడుస్తారు. కానీ చంద్రబాబు గారు వాళ్ళ మామ దగ్గర నుంచి కుర్చీ లాక్కోవడం దగ్గర నుంచి ఎప్పుడూ మోసపూరిత ఆలోచనలే. ఇంకా ఆయన పార్టీ వాళ్ళు కూడా అదే అనుసరిస్తారు. ఇది వాస్తవం. ఇలాంటి నాయకులు అధికారంలో ఉన్నంత వరకు సమాజం బాగుపడదు. వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఇలాగే నీచమైన రాజకీయాలు చేస్తూ పోతే, రాజకీయాలను ఇంతగా దిగజార్చుతూ పోతే వాళ్ళు ఎక్కడా కనిపించరు. దేవుడు ఉన్నాడని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాతలు రాస్తున్న వాళ్ళు, రాపిస్తున్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. పాపం ఊరికే పోదు. దోషులను శిక్షించాలి అన్న అంశంలో మేము కమిషనర్తో మాట్లాడినప్పుడు ఇది ఒక్క నా వ్యక్తిగత విషయంగా తీసుకోకుండా మహిళలందరి ఆనర్, డిగ్నిటీ, ఆత్మగౌరవం అంశాలను ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దోషులను శిక్షించాలని కోరాం. చర్యలు తీసుకుంటామని మాకు మాటిచ్చారు.